ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత ఇండ్ల మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతుంది కదా. దాంట్లో అంటే అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు కూడా ఇస్తామని చెప్పారు. రకరకాల అర్హులైన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అయితే రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, ఆ సంబంధిత శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రెండో శాఖ సజావుగా అంటే రెండో విడత ఇండ్ల నిర్మాణం సజావుగా సాగాలంటే మొదటి విడితే దాదాపుగా పూర్తి చేయాలి, కనీసం 89% పూర్తి చేయాలి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ టార్గెట్ 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. అంటే ఈ మొదటి విడతలో మొదలైనటువంటి ఇండ్లు తొందరగా పూర్తి చేయడానికి ఒక డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఫేజ్ 1 కింద మంజూరు చేసిన ఇండ్లలో దాదాపు ఒక 3 లక్షల పైన ఇండ్లు మంజూరు చేశారు మొదటి విడతల. దాంట్లో 2,50,000 ఇండ్లు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టేశారు. ఏంటి ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. గోడలు స్లాబ్ వరకు చేరుకున్న ఇండ్లను ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలి. అర్థమైందా? గోడలు స్లాబ్ దాకా పూర్తి కావడానికి వచ్చినేమో పెయింట్ వేసి బట్టలేసి ఆగస్టు 15 తారీఖు వరకు పూర్తి చేయాలి. కొంత స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే సెప్టెంబర్ 17 తారీఖు వరకు పూర్తి చేయాలి. అంటే మొదటి విడితే దాదాపుగా సెప్టెంబర్ 17 తారీఖు వరకు ఇండ్లన్నీ అయిపోవాలి. ఇక వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. దాదాపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అనేది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా బాగా నడుస్తుంది, సజావుగా నడుస్తుంది. కొంత బిల్లుల విషయంలో ఇంకా ముందు అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. అయితే ఈ రెండో విడత ఆశావాహులు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇంకా ఈ అసంపూర్తిగా ఉన్న ఇళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసరికి ఇంకా ఆశావాహులు పెరిగినటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది, అప్పటి వరకు పూర్తి చేస్తారా అనేది అయితే ఎదురు చూడాలి. ఎవరైనా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా సంబంధిత హౌసింగ్ అధికారులు అయితే కలుపురి మీ గ్రామంలో ఉంటే సెక్రటరీని, మున్సిపాలిటీలో ఉంటే వార్డ్ ఆఫీసర్ అడిగితే మరిన్ని వివరాలు చెప్తారు. మీరు ఈ న్యూస్ ఛానళ్ళల్లో ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఏ వీడియో పడితే ఆ వీడియో చూసి కన్ఫ్యూజ్ కావద్దు, ఆగం కావద్దు. అధికారులు చెప్పిందే క్లారిటీ. ఇప్పుడు మీరు ఎన్ని వార్తలలో చూసినా అధికారులు చెప్తేనే వస్తాయి కదా. అధికారులు ముందుకు ఫైల్ కదిలిస్తేనే మీకు ఇల్లు వస్తాయి. కాబట్టి మీ గ్రామాలలో అయితే సెక్రటరీలను, మున్సిపాలిటీ అయితే వార్డ్ ఆఫీసర్లను ఎవరైనా సంప్రదించురి. ఆ ఇండ్ల గురించి ఏమైనా ఉంటే అప్డేట్స్ క్లియర్ అధికారికంగా అక్కడ నుంచి క్లియర్గా వచ్చే అవకాశం అయితే ఉంది.